ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన తైత్తరీయ ఉపనిషత్తులో తర్వాత అనువాకాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. దీనికి శిక్షా శాస్త్రార్థ సంగ్రహ అని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఇందులో శిక్ష గురించి చెప్తూ ఉన్నారు. శిక్ష అంటే మనకు జనరల్‌గా తెలిసిన విషయము పనిష్మెంట్ అని. కానీ శిక్ష అంటే శిక్షణనివ్వడము అనర్థం. మామూలుగా లౌకికంగా ఏ విధంగానైతే నువ్వు బ్రతకకూడదు, ఏ విధంగా బ్రతకవలసి ఉన్నది అని శిక్షణ ఇవ్వడాన్ని శిక్ష అని పిలుస్తారు. అట్లానే ఎక్కడైనా సరే, దేని గురించైనా సరే శిక్షణ ఇవ్వడము, ట్రైనింగ్ ఇవ్వడాన్ని శిక్ష అంటారు. మనకు శిక్షా శాస్త్రాలుంటాయి. ముఖ్యంగా పాణిని యొక్క శిక్ష, అందులో అక్షరాలను ఎట్లా ఉచ్చరించాలి ఏమి అని ఆయన చాలా సూత్రాలు కూడా రాసిచ్చారు. ఈ శిక్ష వేదంలో ఒక అంగము. మనకు వేదాలు షడంగాలతో ఉంటాయి. ఆ వేదాంగాలేవి అంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషం అని ఉంటాయి. అందులో ముఖ్యంగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు ఇవి అక్షరాలను ఎట్లా ఉచ్చరించాలి, పదాలను ఎట్లా కలపాలి, విడదీయాలి, వాక్యాలను ఎట్లా తయారు చేయాలి, వాటి యొక్క వృత్తాలేమి అని ఇవన్నీ నేర్పిస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు కలిపి వీటిని తెలుసుకున్న తర్వాత వీటిని వాడుతూ వేదాలను చదువుకోవలసి ఉంటుంది. ఎందుకు అంటే వేద మంత్రాలను తప్పుగా ఉచ్చరించరాదు. దానికి పద్ధతులుంటాయి. వాటిని నేర్పించే శాస్త్రాల్లో శిక్షా శాస్త్రం ఒకటి. దీని గురించి సంగ్రహంగా చెప్తూ ఉన్నారు కాబట్టి దీన్ని శిక్షా శాస్త్రార్థ సంగ్రహం అని పిలుస్తూ ఉన్నారు. ఇందులో ఈ అనువాకంలో ఒకే ఒక మంత్రం ఉన్నది. దాన్ని చూసుకుంటూ వెళ్దాము. శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణః స్వరః మాత్రా బలం సామ సంతానః ఇతి ఉక్తః శిక్షాధ్యాయః. శిక్ష గురించి వ్యాఖ్యానం చేస్తాము, దాని గురించి చెప్తాము అని మొదలు పెడుతూ ఉన్నారు. ఈ శిక్షలో 6 భాగాలుంటాయి. ఒకటి వర్ణము అంటే అక్షరాలు, అ, ఆ, ఈ మొదలైన అక్షరాలు. ఆ తర్వాత స్వరాలు, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము, దీర్ఘస్వరితము, ప్రత్యయము అని ఈ వర్ణాలను, అక్షరాలను, వర్ణాలు అంటే వేదాక్షరాలు, వాటిని ఏ విధంగా పలకాలి, ఎటువంటి స్వరంతో పలకాలి అని నేర్పించేది స్వరము. ఆ తర్వాత మాత్రలు, ఈ వర్ణాలను ఆ స్వరంతో ఉచ్చరిస్తూ ఉన్న సమయము ఎంత అని కాల ప్రమాణం చెప్పేది మాత్ర. 1 మాత్రా కాలము, 2 మాత్రల కాలము, 3 మాత్రల కాలము అని ఉంటుంది. ఒక్క చిటిక వేసే సమయము ఏకమాత్రా కాలము, 2 చిటికల సమయము ద్విమాత్రా కాలము, 3 త్రిమాత్రా కాలం అని ఉంటాయి. వీటిని బట్టి వేద మంత్రాల్లోని అక్షరాలను నిర్దిష్టమైన స్వరంతో ఆయా మాత్రలతో ఉచ్చరించవలసి ఉంటుంది. అయితే ఆ విధంగా వర్ణాలను ఉచ్చరిస్తూ ఉన్న సమయంలో ఎటువంటి బలంతో, ఆంతరంగికమైన, బాహ్యమైన బలము అంటే ప్రయత్నంతో దాన్ని ఉచ్చరించాలి అన్న విషయము, దాని యొక్క బలము. తర్వాత సామ, సమవృత్తితో ఆ వర్ణాలను ఉచ్చరించడాన్ని సామ అని పిలుస్తారు. ఆ తర్వాత సంతానము, సంతానమన్నా సంతతి అన్నా సంధి అని అర్థము. అక్షరాలను దేనికి దానికి విడగొట్టి వేరు వేరుగా పలకడానికి వీల్లేదు. వాటిని కలుపుతూ అవిచ్ఛిన్నంగా పదాలను, వాక్యాలను, మంత్రాలను చదవవలసి ఉంటుంది. ఏ విధంగా చదవాలి అని చెప్పేది సంతానము.
ఈ రకంగా వర్ణం 1, స్వరం 2, మాత్ర 3, బలం 4, సామ 5, సంతానం 6 అని ఈ 6 విధానాలని ఉపయోగిస్తూ వేద మంత్రాలను చదువుతూ ఉండాలి. దీని గురించి చెప్పేది ఈ శిక్ష అధ్యాయము. ఇది గురువు గారి దగ్గర నేర్చుకోవలసి ఉంటుంది. గురువు గారు ఏ విధంగా వేద మంత్రాలను ఉచ్చరిస్తున్నారో అదే విధంగా ఆయన దగ్గర ఉంటూ ఆయన చెప్పిన విధంగా ఉచ్చరిస్తూ అభ్యాసం చేస్తూ నేర్చుకుంటూ ఉండవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్న మంత్రము ఈ ద్వితీయ అనువాకంతో పూర్తయింది. ఇప్పుడు దీనికి మన శంకర్ల వారు రాసిన భాష్యాన్ని చూసుకుంటూ వెళ్దాము. అర్ధజ్ఞాన ప్రధానత్వాత్ ఉపనిషదః గ్రంథపాఠే యత్నోపరమః మా భూతీతి శిక్షాధ్యాయః ఆరభ్యతే. ఉపనిషత్ అంటే అర్ధజ్ఞానం ప్రధానమై ఉంటుంది. అయితే వెంటనే అర్థం అవ్వట్లేదు అన్న నిస్పృహతో ఈ గ్రంథాన్ని పఠించడము, దాని గురించి ఆ గ్రంథాన్ని పఠించడాన్ని, దానికి చేయవలసిన ప్రయత్నాన్ని ఉపరమించడము మాభూత్ జరగకుండా ఉండాలి. ఉపనిషత్తులో చెప్పిన విషయం మాకు అర్థం కావట్లేదు అని, ఏ విధంగా దాన్ని తెలుసుకోవాలో తెలియట్లేదు అని అసలు ప్రయత్నమే వదిలిపెట్టి ప్రయత్నాన్నే ఉపసంహరించి కూర్చోరాదు అని, అందుకోసము శిక్షాధ్యాయాన్ని ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. శిక్ష అంటే ఏమి? శిక్షతే అనయా ఇతి వర్ణాది ఉచ్చారణ లక్షణం. శిక్ష అన్నదానికి 2 అర్థాలు చెప్తున్నారు. అందులో మొదటి అర్థం ఏమి అంటే వర్ణాలుంటాయి, అ ఆ ఇలు మొదలైనవి. తర్వాత మనం పైన చూసుకున్నట్టు మాత్రలుంటాయి, స్వరాలుంటాయి, మొదలైనవన్నీ ఉంటాయి. వాటన్నిటిని ఉపయోగిస్తూ ఏ విధంగా ఉచ్చరించాలి అన్న లక్షణాన్ని, ఆ పద్ధతులను నేర్పించేదేదున్నదో, దేనివల్ల ఇవన్నీ నేర్చుకోబడతాయో దాన్ని శిక్ష అని పిలుస్తారు. కాక శిక్షంతే ఇతివా శిక్ష వర్ణాదయః. అసలు నేర్చుకోబడే వర్ణాలు మొదలైన వాటినే శిక్ష అని పిలుస్తారు. లేదా వర్ణాలు మొదలైన వాటిని నేర్పించడం అన్న దాన్ని కూడా శిక్ష అని పిలుస్తారు. అయితే దాన్ని మరి శిక్ష అని ఎందుకు పిలుస్తున్నారు అంటే 2 ఒకటే అర్థము. శిక్ష అన్నా శిక్ష అన్నా ఒకటే. శిక్ష ఏవ శిక్ష. అయితే మరి శిక్ష అని ఎందుకు రాస్తున్నారు అంటే దైర్ఘ్యం ఛాందసం. ఛాందసం అంటే ఛందస్సుకి సంబంధించిన విషయం. ఛందస్సు అంటే వేదం. అది వేద విషయము. వేదంలో ఒక ప్రక్రియ దీర్ఘంగా చెప్పడము. కాబట్టి శిక్షను శిక్ష అని చెప్తూ ఉన్నది వేదం అని చెప్తున్నారు. తర్వాత తాం శిక్షాం వ్యాఖ్యాస్యామః. ఆ శిక్షను వ్యాఖ్యానిస్తూ ఉన్నాము అని చెప్తూ ఉన్నారు కదా. వ్యాఖ్యానించడం అంటే ఏమి? విస్పష్టమా సమంతాత్ ప్రకటయిష్యామః. విస్పష్టంగా విప్పి చెప్తాము. సమస్తము సమంతతః అన్ని వైపుల నుంచి ప్రకృష్టంగా కథయిష్యామః అర్థమయ్యే విధంగా చెప్తాము అని చెప్తూ ఉన్నారు. వ్యాఖ్యాస్యామః వ్యాఖ్యానం అంటే అసలు అర్థమేమి? ఆ పదము ఎట్లా నిష్పన్నమయ్యింది అని ఇక్కడ వ్యాకరణం కూడా చూపిస్తూ ఉన్నారు. చక్షిణో వా హ్యాంగాదిష్టస్య వ్యాంపూర్వస్య వ్యక్తత్వాత్ కర్మణః ఏతత్ రూపం. చక్షుయ్ అని దానికి అర్థమేమి అంటే ఆ ధాతువుకు వ్యక్తీకరించడము అని అర్థము. ఈ చక్షి అన్న వ్యక్తీకరించడం అన్న ధాతువుకు హ్యాంగ్ అన్నది ఆదేశమైతే దానికి వి ఆ అన్న ఉపసర్గలు చేరిస్తే ఈ రూపము తయారవుతుంది అని చెప్తూ ఉన్నారు. వి ఆ అన్న 2 ఉపసర్గలు, వాటికి చక్ష్ అన్న ధాతువు, ఈ చక్ష అన్న ధాతువుకు
హ్యాంగ్ ఆదేశం అవ్వడం వల్ల వ్యాఖ్య అన్న పదము ఏర్పడ్డదని వ్యాకరణ పరంగా చూపిస్తూ ఉన్నారు. ఆ తర్వాత తత్ర వర్ణః అకారాదిః అ ఆ ఇ ఈలు మొదలైన అక్షరాలే వర్ణాలు. స్వరః ఉదాత్తాదిః ఉదాత్తము అనుదాత్తము స్వరితము దీర్ఘస్వరితము ప్రత్యయము అన్నవి వేదస్వరాలు. మనకు సంగీతంలో సప్తస్వరాలుంటాయి. వేదస్వరాలు పంచ 5 ఉంటాయి. తర్వాత మాత్రలు మాత్రా కాలాలవి కాల పరిమాణాలు. అవి హ్రస్వము, దీర్ఘము, ప్లుతము అని 3 ఉంటాయి. హ్రస్వము అంటే ఏకమాత్రా కాలము, దీర్ఘం అంటే ద్విమాత్రా కాలము, ప్లుతం అంటే త్రిమాత్రా కాలము. ఏ అక్షరాన్ని ఎటువంటి స్వరంతో ఎంతసేపు ఉచ్చరించాలి అని వేద పద్ధతులుంటాయి. ఆ విధంగానే ఆ మంత్రాలని పలకవలసి ఉంటుంది. ఆ తర్వాత బలము బాహ్యాభ్యంతర ప్రయత్న విశేషము. మన ప్రయత్నం మీద ఉంటుంది. మనం ఎంత బలంగా దాన్ని ఉచ్చరిస్తున్నాము అన్న విషయము. ఆ తర్వాత సామ వర్ణానాం మధ్యమ వృత్యోచ్చారణం సమత సామ. ఆ వర్ణాలను మధ్యమ వృత్తితో అంటే సమవృత్తితో ఉచ్చరించడాన్ని సమంగా పలకడాన్ని సామ అని పిలుస్తారు. తర్వాత సంతానః అంటే సంతతిః అంటే సంహిత ఇతి అర్థః అంటే సంధులు. ఈ సంధులు మనకు వ్యాకరణంలో తెలిసే ఉంటాయి. ముఖ్యంగా సవర్ణ దీర్ఘ సంధి అన్నది తెలియని వాళ్ళుండరు. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యణాదేశ సంధి, ఆయాది సంధి అని ఇట్లా సంధులుంటాయి. ఆ సంధులు ఎట్లా ఏర్పడతాయి? సంధులు, సమాసాలు అన్నవి బిల్డింగ్ బ్లాక్స్ మనకి. వర్ణాలు, అక్షరాలున్నాయంటే వాటిని కలుపుతూ మనం ఏ విధంగా పదాలను తయారు చేస్తామన్నది ముఖ్యము. ఆ పదాలను కలుపుతూ ఉండేవి సంధులు, సమాసాలు. ఈ సంధుల్లో ముఖ్యంగా సవర్ణ దీర్ఘ సంధి చూసుకున్నామనుకోండి. రామ ప్లస్ ఆలయం అని ఉన్నదనుకోండి. రామలో ఆ పూర్వ పదంలో చివరి అక్షరం మా. ఆ మాలో కూడా మళ్ళీ దాన్ని పలుకుతూ ఉన్నప్పుడు ఆ అని ఉంటుంది చివరగా. ఈ ఆ అన్న వర్ణానికి ఉత్తర పదంలోని ఆలయంలో ఆ కలిస్తే ఇవి 2 సవర్ణాలు గదా! ఒకటే విధమైన వర్ణాలు, అక్షరాలు. అకారానికి అకారం, ఇకారానికి ఈకారం, ఉకారానికి ఉకారం అట్లా కలిసినప్పుడు వాటికి దీర్ఘము ఏకాదేశమవుతుంది అని సవర్ణ దీర్ఘ సంధి సూత్రం చెప్తుంది. సవర్ణాలు కలిసినప్పుడు సంధి ఏర్పడుతుంది అని ఎట్లా చెప్తారో ఆ విధంగా సంధులు ఏర్పడుతూ ఉంటాయి. వాటి గురించిన పరిజ్ఞానం కూడా ఉండాలి. వాటిని ఎట్లా పలకాలి అని తెలియాలి. ఏషః హి శిక్షితవ్యః అర్థః వీటన్నింటిని గురించి శిక్షణ ఇస్తూ ఉన్నారు. ఇవి నేర్చుకోవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. శిక్షా యస్మిన్ అధ్యాయే సహాయం శిక్షాధ్యాయః ఇతి ఏవం ఉక్తః ఉదితః. ఈ శిక్ష అంటే శిక్షణనివ్వడం అన్నది ఏ అధ్యాయంలో ఉన్నదో ఆ అధ్యాయాన్ని శిక్షాధ్యాయం అని పిలుస్తూ ఉన్నారని చెప్తున్నారు. ఉక్తః ఇతి ఉపసంహారార్థః. ఇతి అన్నారు గదా! ఇతి అంటే దాన్ని ఉపసంహరిస్తూ ఉన్నారు. ఇంకా ఆ అధ్యాయాన్ని ఉపసంహరిస్తూ ఇంకా అయిపోయింది అని చెప్పడానికి ఇతి అన్న పదాన్ని వాడారు అని చూపిస్తూ ఉన్నారు. దాంతో ఆ మంత్రము, ఆ భాష్యము పూర్తయింది. ఇప్పుడు తర్వాత అనువాకంలోకి వెళ్దాము. ఈ మూడో అనువాకకు సంహితా ఉపాసనమని పేరు పెట్టారు. ఎందుకు అంటే ఇందులో సంహిత అంటే సంధి గురించి చెప్తూ ఉంటారు. ఒక 5 రకాల సంధుల గురించి చెప్పి వాటిని ఎట్లా ఉపాసించాలి అని చూపిస్తారు. ఉపాసిస్తే ఏమి లాభము అని ఫలశ్రుతి కూడా చెప్తారు. అవన్నీ కలిపి ఒక 4 మంత్రాలుగా ఈ అనువాకంలో ఉంటాయి. వాటిని చూసుకుంటూ వెళ్దాము. సహ నౌ యశః సహ నౌ బ్రహ్మవర్చసం
అథ అతః సంహితాయాः ఉపనిషదం వ్యాఖ్యాస్యామः. పంచసు అధికరణేషు అధిలోకం, అధిజ్యోతిషం, అధివిద్యం, అధిప్రజం, అధ్యాత్మం తాः మహాసంహితాయాः ఇతి ఆచక్షతే. అథ అధిలోకం పృథివీ పూర్వరూపం, జౌః ఉత్తరరూపం, ఆకాశः సంధిః, వాయుః సంధానం ఇతి అధిలోకం. అథ అధిజ్యోతిషం అగ్నిః పూర్వరూపం, ఆదిత్యः ఉత్తరరూపం, ఆపः సంధిః, వైద్యుతः సంధానం ఇతి అధిజ్యోతిషం. అథ అధివిద్యం ఆచార్యः పూర్వరూపం, అంతేవాసి ఉత్తరరూపం, విద్యా సంధిః, ప్రవచనం సంధానం ఇతి అధివిద్యం. అథ అధిప్రజం మాతా పూర్వరూపం, పితా ఉత్తరరూపం, ప్రజా సంధిః, ప్రజననం సంధానం ఇతి అధిప్రజం. అథ అధ్యాత్మం అధరాహనుః పూర్వరూపం, ఉత్తరాహనుః ఉత్తరరూపం, వాక్ సంధిః, జిహ్వా సంధానం ఇతి అధ్యాత్మం. ఇతి ఇమాః మహాసంహితాః. యః ఏవం ఏతాః మహాసంహితాః వ్యాఖ్యాతాః వేద సంధీయతే ప్రజయా పశుభిః బ్రహ్మవర్చసేన అన్నాద్యేన సువర్గేణ లోకేన. ఇది తృతీయోనువాకః. ఈ అనువాకంలోని మంత్రాలకు అర్థాలు చూసుకుందాము. అయితే ఈ మంత్రాలని చదువుతూ ఉన్నప్పుడు ఇన్ని నియమాలు పాటించాలని చెప్పారు కదా. వర్ణాలు, స్వరాలు, మాత్రలు, బలం, సామ, సంతానం అని. మరి మనం చదువుతూ ఉన్న మంత్రాల్లో ఇక్కడ వేద మంత్రాలు చదువుతూ ఉన్న సమయంలో అక్షరాల ఉచ్చారణను సరిగ్గానే చేస్తాము. మాత్రలు, బలము సమంగా ఉచ్చరించడము, సంతానము మనకు తెలిసినంత వరకు చేస్తాము. స్వర సహితంగా మనము వేద మంత్రాలని ఉచ్చరించడం చెయ్యము. ఎందుకు అంటే ఇక్కడ మనం వేద మంత్రాలను అధ్యయనం చేయడం కోసం చదువుకుంటూ ఉన్నాము కాబట్టి స్వరసహితంగా వాటిని ఉచ్చరించడం అన్నది చెయ్యము. చదివి వాటిలోని అర్థాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ మంత్రాలకి అర్థం చూసుకుందాము. నౌ మనిద్దరము అంటే గురు శిష్యులమిద్దరము సహా కలిసి ఈ వేద మంత్ర అధ్యయనం వల్ల యశస్సుని పొందవలసి ఉన్నది. సహ నౌ బ్రహ్మవర్చసం. ఈ విధంగా వేదాన్ని, ఉపనిషత్తులను అధ్యయనం చేయడం వల్ల ఏ జ్ఞానం కలుగుతుందో, దానివల్ల ఏ యశస్సు కలుగుతుందో, దానివల్ల కలిగే బ్రహ్మవర్చస్సు కూడా సహా మనిద్దరం కలిసి అనుభవించవలసి ఉంటుంది. అథ అతః ఇంకా తర్వాత అంటే పూర్వోక్తమైన విధంగా వేద మంత్రాలను ఏ విధంగా ఉచ్చరించాలి అని తెలుసుకున్న తర్వాత ఇక్కడి నుంచి సంహితాయాః ఉపనిషదం వ్యాఖ్యాస్యామః. ఈ సంహితలో సంధులనున్నాయి. వాటిని ఏ విధంగా ఉపాసించాలి అన్న విషయం గురించి వ్యాఖ్యానిస్తాము అని చెప్తూ ఉన్నారు. ఉపనిషత్తు అన్న, ఉపవాసం అన్న, ఉపాసన అన్న ఒకే అర్థము. ఉప అంటే సమీపే, దగ్గరగా అని అర్థం. ఉపసమీపే నిషిధం అంటే కూర్చుని ఉండడం. ఉపవాసం అంటే ఉపసమీపే దగ్గరగా వసించడం. ఉపాసన అంటే ఉపసమీపే ఆసనం, దగ్గరగా కూర్చోవడం అని అర్థం. ఉపనిషత్ అన్న, ఉపాసన అన్న ఒకటే అర్థం. ఈ సంహితలను చెప్పబోతూ ఉన్న ఈ 5 సంధులను ఏ విధంగా ఉపాసించాలి అని చెప్తూ ఉన్నాము అని చెప్తున్నారు. అవి ఒక 5 ఉన్నాయి. పంచసు అధికరణేషు ఒక 5 స్థానాల్లో వాటి గురించి చెప్తాము. ఆ 5 స్థానాలు ఏవి అంటే
అధిలోకం 1, అధిజ్యోతిషం 2, అధివిద్యం 3, అధిప్రజం 4, అధ్యాత్మం 5. ఈ 5 ప్రదేశాల్లో, ఈ 5 స్థానాల్లో ఏ విధంగా ఉపాసన చెయ్యాలి అని నేర్పిస్తున్నారు. తాః మహాసంహితాయాః ఇతి ఆచక్షతే. వీటినే మహాసంహితలని కూడా పిలుస్తారు. ముందు అధిలోకం గురించి చూద్దాం. సంధి అంటే మనకు తెలుసు కదా, పూర్వ పదం ఒకటి ఉంటుంది, ఉత్తర పదం ఒకటి ఉంటుంది. వ్యాకరణ పరంగా పూర్వ పదంలో చివరిగా ఉన్న వర్ణము, ఉత్తర పదంలో ముందుగా ఉన్న వర్ణము, ఆ రెండింటిని కలిపితే అది సంధి. ఏది వాటిని కలుపుతూ ఉన్నదో అది సంధానము. వీటి గురించి ఈ 5 స్థానాల్లో చూద్దాము. ఈ అధిలోకానికి పృథివీ పూర్వరూపం, భువి పూర్వరూపము, జౌహు ఉత్తర రూపము, దివి ఉత్తర రూపము, ఆకాశము వాటి సంధి, వాటిని సంధానం చేసేది, అనుసంధానం చేసేది, కలిపి ఉంచేది వాయువు. ఇది అధిలోకం. ఈ విధంగా అధిలోకాన్ని చూపించారు. ఇంకా తర్వాత అధిజ్యోతిషం చూపిస్తున్నారు. అధిజ్యోతిషానికి పూర్వరూపము, పూర్వవర్ణము అగ్ని, ఉత్తర వర్ణము ఆదిత్యము. ఈ రెండు కలిపితే కలిగే సంధి ఆపస్ నీళ్లు. వాటిని కలిపి ఉంచేది, సంధానం చేసేది వైద్యుతము. ఇది అధిజ్యోతిషం అని అధిజ్యోతిషాన్ని చెప్పారు. ఇంకా తర్వాత అధివిద్యను చెప్తున్నారు. ఈ అధివిద్యకు పూర్వవర్ణము ఆచార్యుడు, ఉత్తర వర్ణము అంతేవాసి అంటే దగ్గరగా వసించేవాడు, ఉపసమీపే నివసించేవాడు శిష్యుడు. గురువుగారికి దగ్గరగా ఉండి ఆచార్యుడి దగ్గర విద్యని అభ్యాసం చేస్తూ ఉన్నవాడు. వాళ్ళిద్దరి మధ్యలో సంధి, బంధము విద్య. ఆ విద్యతో వాళ్ళిద్దరిని కలిపి ఉంచేది ప్రవచనము. ప్రవచనము అంటే ప్రకృష్టమైన వచనమని అర్థమున్నది కాక, ప్రవచనము అంటే ప్రశ్న ఉత్తర వచన రూపంగా ఉంటుంది. గురువుగారు ఉపదేశం చేసిన తర్వాత శిష్యుడు ప్రశ్న వేస్తాడు. గురువుగారు దానికి మళ్ళీ ఉత్తరాన్ని ఉపదేశం చేస్తారు. మళ్ళీ ఆలోచించుకుని శిష్యుడు పరిప్రశ్న వేస్తాడు. ఈ విధంగా ప్రశ్నోత్తర రూపంలో ఉన్నది ప్రవచనము. ఈ విధంగా ప్రవచనము ఆచార్యుణ్ణి, అంతేవాసిని అనుసంధానం చేస్తూ ఉంటుంది విద్యతో. ఇది అధివిద్యం. ఇంకా తర్వాత అధిప్రజం, దాని గురించి చూద్దాము. ఈ అధిప్రజకు పూర్వ రూపం అంటే పూర్వ వర్ణము మాత, తల్లి, పిత ఉత్తర వర్ణము. వాళ్ళిద్దరి కలయిక వల్ల కలిగేది ప్రజ, అది సంధి. ఆ కలయిక ఏదున్నదో ప్రజననము, అది సంధానం చేస్తుంది. ఇది అధిప్రజ. అధ్యాత్మం, అధ్యాత్మ గురించి చూద్దాము. అధరాహనుకు పూర్వరూపం, కింది దవడ పూర్వవర్ణము, ఉత్తరాహనుకు ఉత్తర రూపం, పై దవడ ఉత్తర వర్ణము. ఆ పై దవడను కింది దవడను కలిపితే కలిగే సంధి వాక్. వాక్కులు ఆ రెండు దవడలు కలిస్తే కలుగుతూ ఉంటాయి. ఆ రెండింటిని, పై దవడను కింది దవడను కలుపుతూ వాక్కులను తయారు చేసేది, ఆ విధంగా సంధానం చేసేది జిహ్వ, నాలుక. ఇది అధ్యాత్మం. ఈ విధంగా చెప్పబడ్డది అధ్యాత్మ ఉపదేశము. ఇతి ఇమాః మహాసంహితాః. ఈ చెప్పబడ్డ సంధులను మహాసంధులని కూడా పిలుస్తారు, మహాసంహితలని కూడా అంటారు. యహ, ఎవరైతే ఏవం ఈ విధంగా వేద తెలుసుకుంటాడో, ఏ విధంగా ఏతాహ మహాసంహితాః వ్యాఖ్యాతాః, ఇక్కడ చెప్పబడ్డ ఈ మహాసంహితలను చెప్పిన విధంగా అర్థం చేసుకుంటాడో, చేసుకున్న వాటిని ఉపాసన చేస్తాడో, వాడు
ప్రజలతో, పశువులతో, బ్రహ్మవర్చస్సుతో, అన్నాదులతో, సువర్గేణ లోకేన స్వర్గలోకంతో సంధీయతే కలపబడతాడు. ఇవన్నీ వాడికి కలుగుతాయి అని ఫలశ్రుతి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు దీనికి మన శంకర్ల వారి భాష్యాన్ని చూసుకుందాము. అధునా సంహిత ఉపనిషత్ ఉచ్యతే. ఇంకిక్కడి నుంచి సంహితోపనిషత్ ఉపదేశిస్తూ ఉన్నారు. ఈ ఉపాసన ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. తత్ర సంహితాది ఉపనిషత్ పరిజ్ఞాన నిమిత్తం. ఇందులో ఈ 4 మంత్రాల్లో ఈ అనువాకంలో సంహిత మొదలైన ఉపనిషత్ పరిజ్ఞానం, ఉపాసనా జ్ఞానం ఏదున్నదో దానివల్ల యత్ యశః ప్రాప్యతే, ఏ యశస్సు కలుగుతుందో తత్ అది నౌ ఆవయోహో మనిద్దరికి, ఎవరిద్దరికి? శిష్య ఆచార్యయోహో, శిష్యుడికి గురువుగారికి ఆచార్యుడికి సహా కలిపి ఏవ అస్తు కలుగుగాక. తత్ నిమిత్తం చయత్ బ్రహ్మవర్చసం తేజః, దానివల్ల ఏ బ్రహ్మవర్చస్సు కలుగుతుందో ఆ తేజస్సు కూడా తచ్చ సహ ఏవ అస్తు, మనిద్దరికి కలిపి కలుగుగాక అని శిష్యవచనం ఆసీహి. ఆసీహి వచనం అంటే ఆశీర్వచనం అని శిష్యుడు ఆశీర్వచనం చేస్తూ ఉన్నాడు. ఆశీర్వచనం అంటే పెద్దవాళ్ళు చిన్నపిల్లలకి చేసేది కదా అని అనిపిస్తుంది, కానీ ఆశీర్వచనం అంటే మంచి జరగాలని ఆశీపూర్వకంగా ఆశిస్తూ కోరుకుంటూ చెప్పే వచనం, మాట ఏదైనా ఆశీర్వచనము. ఇక్కడ శిష్యుడు చేసుకుంటున్న ఆశీర్వచనం అని చెప్తున్నారు మన గురువుగారు. ఎందుకు అంటే శిష్యస్య హి అకృతార్థత్వాత్ ప్రార్థన ఉపపద్యతే. నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకునేది ఇంకా కలగలేదు కాబట్టి శిష్యుడే కోరుకోవాలి. నా ఆచార్యస్య, ఆచార్యుడికి ఆ యశస్సు, ఆ బ్రహ్మవర్చస్సు ఆల్రెడీ కలిగి ఉండడం చేత, ఆయన కృతార్థుడై ఉండడం చేత ఆయన కోరుకోవలసిన పని లేదు, శిష్యుడు కోరుకుంటాడు. కృతార్థః హి ఆచార్యః నామ భవతి. ఆచార్యుడు అవ్వాలంటే ఆయన కృతార్థుడై ఉండాలి. ఆయన తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉండి దాన్ని శిష్యుల చేత ఆచరింపచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన ఆల్రెడీ ఇవి పొంది ఉన్నాడు కాబట్టి కొత్తగా కావాలని కోరుకోవలసిన పని లేదు. శిష్యుడు కోరుకుంటాడు. అయితే శిష్యుడి కోసం కోరుకోవచ్చు కదా అంటే, ఆచార్యుడు చెప్తూ ఉన్నాడు అంటే శిష్యుడికి కలుగుతుంది తప్పకుండా. కాబట్టి అందులో అనుమానం లేదు. మళ్ళీ కొత్తగా కోరవలసిన పని లేదు. కోరుకునేది ఇంకా కలగని వాడు మాత్రమే కాబట్టి ఇక్కడ శిష్యుడు కోరుకుంటూ ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంకా అధ అంటూ ఉన్నారు కదా, ఈ అధ అంటే ఏంటి, అతః అంటే ఏంటి అని ఈ మంత్రానికి ప్రతి పదానికి అర్థం చెప్తున్నారు ఇక్కడి నుంచి. అధ అనంతరం అధ్యయన లక్షణ విధానస్య పూర్వవృత్తస్య. ఇంతకు ముందు ఏ విధంగా 6 విషయాలతో కూడి వేద మంత్రాలను ఉచ్చరించాలి అని నేర్పించారు కదా పూర్వము. శిక్షా శాస్త్రార్థ సంగ్రహ అన్న అనువాకంలో శిక్షణ ఎట్లా అని నేర్పించారు కదా. ఆ అధ్యయన లక్షణ విధానము పూర్వం చెప్పింది అయిపోయిన తర్వాత ఇంకా అనంతరము ఇంకిప్పుడేం చెయ్యాలి? వేద మంత్రాలను ఏ విధంగా స్వరబద్ధంగా అక్షర దోషాలు లేకుండా వేద పద్ధతులతో ఉచ్చరించాలి అని నేర్చుకున్నారు శిష్యులు. అంతవరకు వచ్చింది. అంతవరకు వచ్చాక ఆ మంత్రాల్లోని అర్థం తెలియాలి గదా. దాని గురించి చెప్పడం మొదలుపెడుతూ ఉన్నారు. అయితే ఈలోగా వేద మంత్రాలు ఉన్నది ఉన్నట్టు తప్పులు లేకుండా దోషరహితంగా ఉచ్చరించడం వచ్చింది, కానీ అందులో ఉన్న అర్థమేంటో తెలియాలంటే వెంటనే మనసు అటు తిరక్కపోవచ్చు. ఎందుకు అంటే శిక్షణ అన్నది అభ్యాసము, ట్రైనింగ్. పదే 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 ఉన్నదాన్ని చెప్పిన దాన్ని చెప్పినట్టు వల్లెవేయడము. గురువుగారు దాన్ని ఎట్లా ఉచ్చరిస్తున్నారో శిష్యులు అట్లానే ఉచ్చరిస్తూ వెళ్ళడము. ఇంతవరకే ఉంటుంది. దాన్ని
కూర్చుని అర్థం చేసుకుని ఆలోచించి ప్రతి పదానికి ఏమి ఉపదేశం జరుగుతూ ఉన్నదో అని విచారించడం ఉండదు ఆ సమయంలో. శిక్షా సమయంలో ఆ అక్షరాలను, పదాలను, మంత్రాలను ఏ విధంగా ఉచ్చరించాలన్న దాని మీదే ఫోకస్ ఉంటుంది. సడెన్‌గా అక్కడి నుంచి వెంటనే అందులోని అర్థమేంటి అని నేర్చుకోవాలంటే బుద్ధి అటు తిరగకపోవచ్చు. అందుకని ఈలోగా మనసుని నెమ్మదిగా అటు తిప్పడం కోసము ఉపాసనను ముందు చూపిస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారు. అతః అని ఎందుకంటున్నారంటే, యతః అత్యర్థం గ్రంథభావితా బుద్ధిః న శక్యతే సహసా అర్థజ్ఞాన విషయే అవతారయితుం ఇతి. ఏదైతే ఈ గ్రంథంలో అత్యర్థంగా చెప్పబడుతూ ఉన్న విషయమేంటి? అసలు పరమార్థమేమి? ఈ ఉపనిషత్తులో చెప్తున్న పరమార్థమేమి అన్నది బుద్ధి వెంటనే సహసా అర్థజ్ఞాన విషయం గురించి పట్టుకోవడానికి, అందులోకి అవతారయితుం దిగడానికి నా శక్యతే, దానికి శక్తి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే, అదే పనిగా విన్నది విన్నట్టు చెప్పడము, విన్నది విన్నట్టు అప్పజెప్పడము అన్నది ఒక రకమైన బుద్ధితో చేస్తాము. ఓన్లీ ప్రాక్టీస్, ఓన్లీ అభ్యాసం చేస్తూ ఉన్న బుద్ధి, ఆ తర్వాత కూర్చొని ఆ పదాలకు అర్థమేంటి అని ఆలోచించాలంటే వేరే రకంగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది. వెంటనే అందులోకి షిఫ్ట్ అవ్వడము దానికి రాకపోవచ్చు. అందుకనే అతః సంహితాయాః ఉపనిషదం సంహితా విషయం దర్శనం ఇతి ఏతత్ గ్రంథ సన్నికృష్టాం ఏవ వ్యాఖ్యాస్యామః. అందుకని సంహిత, ఉపనిషదం, ఈ సంహితలు సందులేవున్నాయో వాటి గురించిన ఉపదేశము, ఉపాసన ఎట్లా చెయ్యాలి అని ఆ సంహిత విషయం గురించిన దర్శనము. ఎందుకు అంటే మనం చెప్పదలుచుకున్న, మనం నేర్చుకోవలసిన విషయానికి సన్నికృష్టంగా అతి సమీపంగా ఉంటుంది కాబట్టి ఉపసమీపే ఉన్న విషయం గురించి ముందు నేర్పిస్తూ ఆ తర్వాత తెలుసుకోవలసిన విషయం గురించి, ఆత్మతత్వ విజ్ఞానం గురించి నేర్పిస్తారు. అందుకని అభ్యాసంలో పడి ఉన్న బుద్ధిని ముందు అందులో నుంచి బయటికి తీసుకుని రావడం కోసము ఈ ఉపాసనను చెప్తూ ఉన్నారు అని చెప్తున్నారు. పంచసు అధికరణేషు ఆశ్రయేషు జ్ఞాన విషయేషు ఇది అర్థః. ఇక్కడ చెప్పబడుతున్న పంచ అధికరణాలు, అధికరణాలంటే ఆశ్రయాలు, ఆశ్రయ స్థానాలు. దేనికి? జ్ఞాన విషయాలకు ఆశ్రయాలవి. ఒక 5 జ్ఞాన విషయాలకు ఆశ్రయాలున్నాయి. వాటిని ఎట్లా ఉపాసించాలని చూపిస్తున్నారు. కానీ ఏవి అవి? తానీతి ఆహా, వాటి గురించి చెప్తున్నారు. అధిలోకం, అధిలోకం అంటే లోకేషు అధి యద్దర్శనం తత్ అధిలోకం. లోకాల గురించిన దర్శనము, లౌకిక విషయ జ్ఞానము, దాని గురించిన ఉపాసనా జ్ఞానమేదున్నదో అది అధిలోకం. తథా అధిజ్యోతిషం, అట్లానే జ్యోతిష్యుల గురించిన దర్శనమేదున్నదో, ఉపాసనా జ్ఞానమేదున్నదో అది అధిజ్యోతిషం. అధివిద్యం, విద్య గురించిన ఉపాసనా జ్ఞానానికి సంబంధించిన విషయమేదున్నదో అది అధివిద్యం. అధిప్రజం, ప్రజా సంబంధమైన ఉపాసనా జ్ఞానానికి సంబంధించిన విషయం. అధ్యాత్మం, ఆత్మకు సంబంధించిన ఉపాసనా జ్ఞాన విషయం. తాః ఏతాః పంచ విషయాః ఉపనిషదః లోకాది మహావస్తు విషయత్వాత్ సంహితా విషయత్వాత్ చ మహత్యః చ తాః సంహితాః చ మహాసంహితాః ఇతి ఆచక్షతే కథయంతి వేదవిదః. ఈ పంచ విషయాలు, ఈ ఉపాసనలు లోకాది మహావస్తు విషయాలకు సంబంధించినవి. ఇవన్నీ సంహితా విషయాలు, మహత్తుగా ఉంటాయి కాబట్టి వాటిని మహాసంహితలు అని వేద విధులు, వేదవేత్తలు ఆచక్షతే కథయంతి చెప్తూ ఉంటారు. అథ ఇంకా తాసాం యథా ఉపన్యస్థానాం మధ్యే అధిలోకం దర్శనం ఉచ్యతే.
ఈ చెప్పబడుతున్న 5 విషయాలున్నాయి గదా! వేటి గురించి ఉపన్యాసం చేయబోతున్నారో, వాటిలో అధిలోకం ఏదున్నదో దాని గురించిన దర్శనాన్ని, ఉపాసనా జ్ఞానాన్ని చూపిస్తూ ఉన్నారు. అథ అని ఎందుకన్నారు అంటే, దర్శన క్రమ వివక్షార్థః అథ శబ్దః. సర్వత్రా అన్ని చోట్ల అధ, అధ, అధ అని ఎందుకంటున్నారు? అథ అతః సంహితాయాః అథ అధిలోకం, అథ అధిజ్యోతిషం, అథ అధివిద్యం, అథ అధ్యాత్మం అని ఎందుకు మాటి మాటికి అథ అని వాడుతున్నారు అంటే, ఒక క్రమంగా ఒకదాని తర్వాత ఒకటని చూపించడం కోసం, వరుస క్రమాన్ని చూపించడం కోసము అధ శబ్దాన్ని వాడారని చెప్తున్నారు అన్ని చోట్ల. పృథివీ పూర్వరూపం. ఇప్పుడు మన అధిలోకానికి పూర్వవర్ణము, పూర్వవర్ణమన్నా పూర్వరూపమన్నా అదే. మన అధిలోకానికి పూర్వవర్ణం పృథివీ. సంహితాయాః పూర్వే వర్ణే పృథివీ దృష్టిః కర్తవ్యా ఇతి ఉక్తం భవతి. దానికి పూర్వవర్ణం పృథివీ అని అంటే అర్థమేంటి అంటే, ఈ సంధికి పూర్వవర్ణము పృథివీ దృష్టితో ఉండాలి. మనం ఆ చూపుతో ఉండాలి. కలుపుతున్న వాటిలో పూర్వ వర్ణము పృథివీ అయి ఉన్నది అని మనసులో భావన చేస్తూ ఉండాలి. తథా జౌః ఉత్తర రూపం. అట్లానే దివి ఉత్తర వర్ణం అని మనసులో భావన చేస్తూ ఉండాలి. ఆకాశం అంటే అంతరిక్ష లోకము, ఆ రెండింటిని కలిపితే కలిగే సంధి. దివి, భువి కలిస్తే మొత్తాన్ని కలిపి అంతరిక్షం, ఆకాశం అని పిలుస్తాము. మధ్యం పూర్వోత్తర రూపయోహో. ఈ పూర్వోత్తర రూపాలు కింద భువి, పైన దివి, ఈ రెండిటి యొక్క మధ్యలో ఉన్న సంధి ఏదున్నదో అది ఆకాశం అంటే అంతరిక్ష లోకము. సంధీయతే అస్మిన్ పూర్వోత్తర రూపే ఇది. ఆ రెండు ఆ విధంగా అనుసంధానం అయ్యాయి అని చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ దివి, భువి రెండు కలిస్తే ఆ అనుసంధాన రూపం ఏమున్నదో అది అంతరిక్షము, ఆకాశము. వాయువు సంధానం, ఆ రెండిటిని సంధానం చేసేది, కలిపేది వాయువు అని చెప్తున్నారు. సంధీయతే అనేన ఇది సంధానం. దేనివల్ల సంధి కలుగుతుందో అది సంధానము. ఇది అధిలోకం దర్శనం ఉక్తం. ఈ విధంగా అధిలోకాన్ని చూపించారు. అథ అధిజ్యోతిషం ఇత్యాది సమానం. ఇంక మిగిలినవన్నీ ఇంతే సమానంగా ఇట్లానే చూసుకోవాలి మనము. ఆ మంత్రాల్లో పూర్వ రూపం అన్నదంతా పూర్వవర్ణంగా, ఉత్తర రూపం అన్నదంతా ఉత్తరవర్ణంగా చూసుకోవాలి. ఆ రెండు కలిస్తే ఏం జరుగుతుందన్నది సంధి. కలిపి ఉంచేది ఏది అన్నది సంధానం. అవి అట్లానే మనం చూసుకోవాలని చెప్పారు. ఇతి ఇమాః ఇది ఉక్తాః ఉపప్రదర్శ్యంతే. ఇతి ఇమాః అని మనకు చివర్న అధ్యాత్మం కూడా అయిపోయిన తర్వాత ఇతి ఇమాః మహాసంహితాః అన్నారు కదా. ఈ ఇతి ఇమాః అని ఎందుకు అన్నారు అంటే, ఉపప్రదర్శ్యంతే ఇట్లా ఈ విధంగా చెప్పబడ్డది అని చూపించడం కోసం. తర్వాత యః ఏవం వేద, యః ఏవం వేద అని ఉన్నది కదా. ఈ యః ఏవం ఏంటో చూద్దాము. యః అంటే కశ్చిత్, ఎవరైనా సరే. ఏవం ఈ విధంగా, ఏతాః మహాసంహితాః వ్యాఖ్యాతాః ఈ విధంగా చెప్పబడ్డ ఈ మహాసంధులను, వేద అంటే ఉపాస్తే. వేద అంటే తెలుసుకోవడం. జ్ఞాన మార్గంలో వేద అంటే తెలుసుకోవడం. ఉపాసనా మార్గంలో వేద అంటే ఉపాసించడం. అయితే అక్కడ వేద అంటే నువ్వు ఉపాసించడం అని ఎందుకు అర్థం చెప్తున్నావు అంటే, వేద ఇతి ఉపాసనం స్యాత్ విజ్ఞానాధికారాత్ ఇతి ప్రాచీన యోగ్యోపాస్వ ఇతి చ వచనాత్. ఇందులోనే ఇదే తైత్తిరీయోపనిషత్తులో మనం ఇప్పుడు 3వ అనువాకంలో ఉన్నాము. 3వ అనువాకం అయిపోయిన తర్వాత 4, 5 కూడా అయిపోయాక 6వ అనువాకంలో దీన్ని పూర్తి చేస్తూ మన ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే, 6వ అనువాకాన్ని పూర్తి చేస్తూ ఇక్కడ పృథివ్యాది ఉపాధిక పంచ బ్రహ్మోపాసనం అన్న తర్వాత ప్రకరణాన్ని మొదలుపెట్టే కన్నా ముందు ఈ పైన చెప్పిన వాటిని ఈ విధంగా ఉపాసించు అని చెప్తూ పూర్తి చేసింది. ఇది ప్రాచీన
యోగ్యోపాస్వ అన్నదది. కాబట్టి ఉపాస్వ అని చెప్పింది కాబట్టి ఇవన్నీ ఉపాసనా వస్తువులు కాబట్టి వేద అంటే ఉపాసించు అని మనం అర్థం తీసుకోవలసి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ విజ్ఞానాధికారాత్ స్యాత్ ఇక్కడ ఉపాసనా జ్ఞానానికి అధికారం ఉన్నది కాబట్టి వేద అంటే ఉపాసన చెయ్యి అని మనము అర్థం చేసుకోవాలి. ఉపాసనంచ యథాశాస్త్రం తుల్య ప్రత్యయ సంతతి అసంకీర్ణ చ అతత్ప్రత్యయైః శాస్త్రోక్త ఆలంబన విషయా చ. ఇక్కడ ఉపాసన ఎట్లా చెయ్యాలి? ఆ వస్తువులను వేదం కలుపుతూ ఉన్న వస్తువులు దాని ఇష్టం వచ్చినట్టు ఎట్లో ఒకట్లా కలపలేదు. అది సజాతీయమైన వస్తువులను మాత్రమే కలుపుతూ విజాతీయమైన వస్తువులను కలపకుండా ఒక పద్ధతి ప్రకారం చెప్తూ వచ్చింది. ఇప్పుడు దీనికి పూర్వ రూపము పృథివీ, ఉత్తర రూపము దివి, ఆకాశము వాటి సంధి, వాయువు వాటిని సంధానం చేస్తుంది అని అన్ని భౌతికమైన విషయాలను సజాతీయ విషయాలను కలిపి చూపించింది ఉపాసన కోసము. భూమి ఆకాశాలను వాయువును వాటిని చూపిస్తూ మనుషులను చెట్లను చెప్పలేదు. అది దేనికి దానికి సరిపోయే విషయాలనే కలిపి చెప్పవలసి వస్తుంది. అది శాస్త్ర లక్షణము. శాస్త్రం ఎప్పుడైనా తుల్య ప్రత్యయాలను సంతతిగా ఒక వరుస క్రమంగా చెప్తుంది. అతత్ ప్రత్యయాలు విజాతీయమైన విషయాలను అసంకీర్ణమది కలపదు. పైగా శాస్త్రోక్త ఆలంబన విషయాలు ఉండాలి. చెప్తూ ఉన్న విషయము శాస్త్రాన్ని ఆలంబనగా తీసుకుని ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉంటే దాన్ని ఉపాసనకు వస్తువుగా మనము స్వీకరిస్తాము. ఇప్పుడు ఇవన్నీ అందులో ఉన్నాయి. ప్రసిద్ధః చ ఉపాసన శబ్దార్థః లోకే గురుం ఉపాస్తే రాజానం ఉపాస్తే ఇతి. ఈ ఉపాసన అన్నది మనకు లోకంలో కూడా బాగా ప్రసిద్ధంగా తెలిసిన విషయము. అసలు ఈ ఉపాసన అన్న శబ్దానికి అర్థము లోకంలో అందరికీ తెలుసు ప్రసిద్ధంగా. గురువుని ఉపాసిస్తున్నాడు, రాజును ఉపాసిస్తున్నాడు అని అంటూ ఉంటాం కూడా. యహ హి గుర్వాదీన్ సంతతం ఉపచరతి సహ ఉపాస్తే ఇది ఉచ్యతే. ఎవరైతే గురువు గారిని ఎప్పుడు అనుసరించి తిరుగుతూ ఉంటాడో వాడు గురువును ఉపాసిస్తున్నాడు అని చెప్తాము. అట్లానే ఎవరైనా రాజు వెంట తిరుగుతాడు అనుకోండి, అప్పుడు రాజుకు ఆయన ఉపాసకుడు రాజును ఉపాసిస్తున్నాడు అని చెప్తాము. ఈ విధంగా ఉపాసనకు అర్థము మనందరికీ లోకంలో తెలుసు. సహచ ఫలం ఆప్నోతి ఉపాసనస్య. ఎందుకు ఎవరైనా ఉపాసన చేస్తారు? ఎవరినైనా ఉపాసన ఎందుకు చేస్తారు అంటే అట్లా ఉపాసిస్తే ఏదైనా ఫలం కలుగుతుంది అని. గురువు గారి వెంటే అంతేవాసిగా ఈయన చరిస్తూ ఉన్నాడంటే ఉపయోగమేమి? వాళ్ళిద్దరికి బంధము, సంధి బంధము విద్య అని ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ విద్య అన్న ఫలం కలుగుతుంది కాబట్టి. రాజును వెంటే ఉండి అనుసరిస్తే లాభమేమి అంటే రాజుగారు ఏమైనా ఇస్తారు, ఆ ఫలాలు పుచ్చుకోవచ్చు, ఆయన ఇచ్చే కానుకలు. ఆ విధంగా దేన్నైనా ఎందుకు మనం ఉపాసిస్తాము అంటే ఆ ఉపాసన వల్ల ఫలం కలుగుతుంది కాబట్టి మనము ఉపాసన చేస్తూ ఉంటాము. అందుకని అత్రాపి ఇక్కడ కూడా యహ ఏవం వేద, ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో వాళ్ళు ప్రజాదిభిః స్వర్గాంతైః, పిల్లల దగ్గర నుంచి స్వర్గప్రాప్తుల వరకు ఇహపరాలు అన్ని సంధీయతే పొందుతారు, అన్నింటినీ పొందిన వాళ్ళు అవుతారు. ప్రజాది ఫలాన్ని ఆప్నోతి ఇత్యర్థః. ప్రజలు మొదలైన రకరకాల ఫలితాలు వాళ్లకు కలుగుతాయి అని ఫలశ్రుతి చెప్తూ ఉన్నారని దానికి అర్థము. దాంతో ఈ అనువాకము, దీని భాష్యం కూడా పూర్తయింది. తర్వాత 4వ అనువాకాన్ని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.